నర్సీపట్నంలో ఓటర్లు ఇంకా బారులు తీరి ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని బీసీ కాలనీ పోలింగ్ బూత్ నెంబర్ 150 దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. ఇదే పరిస్థితి అనకాపల్లి జిల్లాలో చాలా చోట్ల ఉంది. ఎందుకంటే పెందుర్తి తదితర ప్రాంతాలలో ఉదయం పోలింగ్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ కారణంతో ఉదయం ఎంత ఆలస్యంగా అయితే ప్రారంభమైందో అంత సమయాన్ని కూడా తిరిగి మళ్ళీ కేటాయించారు. పెందుర్తున్నటువంటి 117, 119, 121 ఏ పోలింగ్ బూతుల్లో 7:30 దాకా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. అలాగే సాయంత్రం 6 గంటలకి పోలింగ్ సమయం ముగిసినప్పటికీ లోపల గేట్ లోపల ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్లిప్లు ఇచ్చి వారందరి చేత ఓటింగ్ వేయిస్తున్నారు. మనం చూడొచ్చు ఓటింగ్ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే సాయంకాలం అధికారికంగా అలాగే విశాఖ సంబంధించినటువంటి ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లా సంబంధించిన వరకు చూసుకున్నట్టయితే మొత్తం మనకి ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం ఉంది. ఇప్పటి వరకు 67.45% ఓటింగ్ నమోదైంది. సాయంకాలం 6 గంటల వరకు అధికారిక లెక్కల ప్రకారం 67.45% ఓటింగ్ నమోదైంది. అయితే ఇంకా చాలామంది ఓటింగ్ చేస్తున్నారు. చాలా చోట్ల ఇంకా ఓటింగ్ కొనసాగుతుంది. ఉదయం ఆలస్యంగా ప్రక్రియ మొదలైన ప్రతి చోట కూడా అదనపు సమయం ఇవ్వడం, అలాగే 6 గంటలకి పోలింగ్ స్టేషన్ లోపల ఉన్నటువంటి గేట్ లోపల ఉన్న వారందరికీ కూడా స్లిప్లు ఇచ్చి వారందరి చేత ఓటింగ్ చేయిస్తున్నారు. ప్రస్తుతం అయితే నర్సీపట్నం ఇతర ప్రాంతాలకైతే వర్షం పడుతోంది. వర్షం పడుతున్నప్పటికీ కూడా చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈసారి అంటే గతంలో కంటే ఒక మంచి ఓటింగ్ శాతం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి మొదటిసారి ఓటు నమోదు చేసుకున్న వారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం కొంత జరుగుతోంది. అలాగే ఎన్ఆర్ఐలు ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నటువంటి ఎన్ఆర్ఐలు కూడా ఎక్కువ శాతం వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటు నర్సీపట్నం కావచ్చు, ఇటు చోడవరం ప్రాంతం కావచ్చు, రోలుగుంట, రావికమతం, నాతవరం పరిసర ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. ఈ గ్రామీణ ప్రాంతాల్లో 74 నుంచి 80% ఓటింగ్ నమోదైంది. అంటే సరాసరి ఓటింగ్ కనుక మనం ప్రక్రియ పరిశీలించినట్లయితే సరాసరి ఓటింగ్ అంతా కూడా సుమారుగా 75% చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సాయంకాలం 6 గంటలకి సుమారుగా 67.45% ఇప్పుడున్న అంచనా ప్రకారం ఓటింగ్ నమోదైంది. అయితే ఇంకా చాలామంది ఓటింగ్ వేస్తున్నారు కాబట్టి రాత్రి 7:30, 8 వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. పోలింగ్ ప్రక్రియ కొనసాగిన తుది పరిస్థితి చూసినట్టయితే సుమారుగా 75 నుంచి 80% ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఎండ వేడిం ఎక్కువ ఉండడం వల్ల మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో పెద్దగా పోలింగ్ నమోదు కాలేదు. కానీ సాయంత్రం 4 గంటల నుంచి మాత్రం పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా అనకాపల్లి జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నారు. గతం కంటే ఖచ్చితంగా ఎక్కువ శాతం ఓటింగ్ నమోదే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇంకా చాలా చోట్ల పోలింగ్ కొనసాగుతోంది. వర్షం కురుస్తోంది కాబట్టి కొంత పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా జరుగుతుంది. అయితే ఉదయం నుంచి చూసుకున్నట్టయితే పోలింగ్ ప్రక్రియ సాంకేతిక పరమైనటువంటి సమస్యలు చాలా చోట్ల వచ్చాయి. ఎందుకంటే ఈవీఎం ప్రకారం ఈవీఎం ఉన్నటువంటి పరిస్థితి, అలాగే వీవీప్యాట్ల వాటి అనుసంధానం చేసిన పరిస్థితి చూసుకున్న చాలా చోట్ల ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అలాగే ఓటింగ్ ప్రక్రియ కూడా అంటే ఒక ఓటర్ ఓటు వేయడానికి పెట్టేటువంటి సరాసరి సమయం కూడా ఎక్కువ పట్టడం వల్ల ఈసారి ఓటింగ్ ఆలస్యమైందని ఎన్నికల సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం చాలా చోట్ల ఇంకా ఓటింగ్ కొనసాగుతుంది 6 గంటల వరకు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో 5 గంటలకే ఎన్నికల సమయం పూర్తయ్యేది, పోలింగ్ చేసేటువంటి సమయం పూర్తయ్యేది. కానీ ఈ సంవత్సరం ఎన్నికల సంఘం 1 గంట పెంచి 6 గంటల సమయం కేటాయించిన పరిస్థితులతో 6 గంటల వరకు పోలింగ్ స్టేషన్లో నిర్దేశిత ప్రాంతంలో ఉన్నటువంటి గేట్ లోపల ఉన్న వారందరికీ కూడా టోకెన్లు ఇచ్చి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే మరికొన్ని చోట్ల 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగు ఒక అరగంట ఆలస్యంగా అయిన కారణం చేత ఆ అరగంట సమయాన్ని కూడా అదనంగా కేటాయించడం వల్ల ఇంకా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. తుది వరకు చూసుకున్నట్టయితే సుమారుగా 75% పోలింగు నమోదయ్యే ప్రక్రియ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కొంత ఎండ కారణం వల్ల మధ్యాహ్నం చాలామంది ఓటర్లు పోలింగ్ స్టేషన్కి రాలేదు. అదే కారణంతో తిరిగి మళ్ళీ సాయంత్రం నుంచి కూడా 4 గంటల నుంచి కూడా చాలామంది ఓటర్లు బారులు తీరి గ్రామీణ ప్రాంతంలో తమ ఓటింగ్ని, తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అనకాపల్లి జిల్లాలో చూసుకుంటే సుమారుగా 12,89,000 మంది ఓటర్లు ఉన్నారు.
అందులో 75% ఓటింగ్ వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. 1529 పోలింగ్ స్టేషన్లు, 3666 ఈవీఎంలు సంబంధించినటువంటి మిషన్లని వినియోగించారు. సుమారుగా 10,000 మంది పోలింగ్ సిబ్బంది పనిచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రస్తుతం వరకు అయితే కొంతవరకు పోలింగ్ జరిగింది. అయితే ఒకటి రెండు చిన్న అంశాలు ఎలమంచిలి అలాగే ఎస్రాయవరం తదితర ప్రాంతాల్లో 1-2 చిన్న సంఘటనలు జరిగాయి. కానీ పోలీసులు వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చక్కగా దాన్ని సమన్వయపరిచి పోలింగ్ జరిగే ప్రక్రియని కొనసాగించారు. ఉన్నతాధికారులంతా కూడా పోలింగ్ శాతం పెరగడానికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అందుకు ఫలితంగా ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. ఖచ్చితంగా 75 నుంచి 80% వరకు అనకాపల్లి జిల్లాలో పోలింగ్ నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, అనకాపల్లి జిల్లా.